పరమ తండ్రి మీకు స్తోత్రాలు. పిల్లల అక్షరం దీవించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. గౌతమ్ లక్కీ 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 ఇటు పోయి వాళ్ళకి పిలిచిచ్చారు ఎల్లగా ప్రేమలకు వాళ్ళిద్దరు కొంచెం సారీ చెప్పే వదిలేయండి. Creation, Lord.
అక్క మీరు అనుకుంటే కన్ఫ్యూజ్ చేస్తారు అక్క. మీరు ఒక్కొక్కరికి ఏడు కూర్చొని చెప్పండి ఇంటి పేరు. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు పుట్టి ఉన్నారు. నేను గొర్రెలకి మంచి కాపరి, యెహోవా నా కాపరి. మా నాన్న పేరు శివకుమార్, మా అమ్మ పేరు సౌజన్య. లూకాసు వార్త 2వ అధ్యాయం 11వ వచనం. దావీదు పట్టణమందు నేడు గొర్రెలకు దావీదు పట్టణమందు నేడు రక్షకుడు పుట్టి ఉన్నాడు. నేడు గొర్రెలకు మంచి కాపరిని, యెహోవా నా కాపరిని. ఇటు చూడు కాదు. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు పుట్టి ఉన్నాడు. నేను గొర్రెల కాపరిని, యెహోవా నా కాపరి. ప్యాంట్ ఎక్కింది అసలు. పాట అయిపోయిందా? అవునా? పాట అయిపోయిన తర్వాత ఏం చేస్తున్నాము? అవునా? వెరీ గుడ్. మా నాన్న పేరు ఆతోడి, మా పేరు వసంత. లూకాసు వార్త 2వ అధ్యాయం 52వ వచనం. యేసు జ్ఞానవంతుడు, వయసునంతుడు, దేవుడు దయంతుడు, మనుషుల దయంతుడు, వర్ధిల్లు చెట్టుడు.
యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. మన ప్రభువు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు. యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనం. నేను గొర్రెలకి మంచి కాపరి. నేను 5th క్లాస్ చదువుతున్నా. ఏ జయసన్ మా? CH Joyce. ఓకే రైట్. My father name రాజు, my mother name అంతోనమ్మ. లూకా సువార్త 2వ అధ్యాయం 52వ వచనం. యేసు జ్ఞానమందును వయసునందును దేవుడి దయందును మనుషుల దయందు వర్ధిల్లుచుండును. యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనం. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. మా ప్రభువు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు. యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనం. నేను గొర్రెలకు మంచి కాపరి. మా నాన్న పేరు మధుబాబు, మా అమ్మ పేరు ఎస్తర్ రాణి. లోక సువార్త 2వ అధ్యాయం 52వ వచనం. యేసు జ్ఞానమందున వయసునందున దేవుడి దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండును. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. మన ప్రభువు మా అమ్మ పేరు కళ్యాణ్, మా నాన్న పేరు జయకుమార్. నేను 3వ క్లాస్ చదువుతున్నాను. లోక సువార్త 2వ అధ్యాయం 52వ వచనం. యేసు జ్ఞానమందును వయసునందును దేవుడి దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. మన యేసు శక్తి గొప్పవాడు. వెరీ గుడ్, క్లాప్స్ కొట్టాను. CH రాజు అండి. మా నాన్న పేరు రాజు, మా అమ్మ పేరు చిన్నమ్మాయి. చిన్నమ్మాయి అని చెప్పిందా? ప్లస్ అని చెప్పలే? ఇంకా చిన్నమ్మాయి ఉన్నావా? చిన్నమ్మాయివా? చెప్పు. లూకా సువార్త 2వ అధ్యాయం 52వ వచనం. యేసు జ్ఞానవంతుడు వయసునందుడు దేవుని దయందుడు మనుషుల దయందును వర్ధిల్లుచుండును. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. మన ప్రభువు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు. యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనం. నేను గొర్రెలకు మంచి కాపరిని. నేను 5th క్లాస్ చదువుతున్నాను. మా అమ్మ పేరు కోటేశ్వరి, మా నాన్న పేరు శివ. లోకా సువార్త 2వ వచనం 52వ వచనం. లోకా సువార్త 2:52. యేసు జ్ఞానము యందును వయసు యందును దేవుని దయ యందును మనుషుల దయ యందును వర్ధిల్లుచుండెను. యోహాను 3:16. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. మన ప్రభువు గొప్పవాడు, ఆయన అధిక శక్తులు గలవాడు. యోహాను 10:11. నేను గొర్రెలకు మంచి కాపరిని. నేను 2nd క్లాస్ చదువుతున్నా, 3rd క్లాస్ చదువుతున్నాను.
మా అమ్మ పేరు సుకన్య, మా నాన్న పేరు సురేష్. లూకాసు వార్త 5:2-5:2. యేసు యేసు వయసునందును జ్ఞానమందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. వెరీ గుడ్. నెక్స్ట్ నేను గొర్రెలకు మంచి కాపరిని. నెక్స్ట్ రిఫరెన్స్ ఏంటి? నేను గొర్రెలకు మంచి చెప్పు. నేను గొర్రెలకు మంచి కాపరిని. వెరీ గుడ్. యెహోవా నా కాపరి. వెరీ గుడ్. క్లాప్స్ కొట్టండి. పిల్లలు మిడిల్లో నిలబడుతుంటారు. ఓకే. జడ సాత్విక. మా డాడీ పేరు జడ జయకుమార్, మా అమ్మ పేరు జడ కళ్యాణి. లూకాసు వార్త 2వ అధ్యాయం 52వ వచనం. యేసు జ్ఞానమందును వయసునందును దేవుని దయందును వర్ధిల్లుచుండెను. యోహాను 3వ వచనం. వాక్యం చెప్పమ్మా. రెఫరెన్స్ చివరిలోనే చెబుతుంది. చెప్పు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. యెహోవా నా కాపరి ఎంతో ప్రేమించెను. నేను గొర్రెలకి కాపరిని. వెరీ గుడ్. క్లాప్స్. మా నాన్న పేరు ఎర్రయ్య, మా అమ్మ పేరు సాలమ్మ. లోకాసు వార్త 2వ అధ్యాయం 11. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు పుట్టుకున్నాడు. నేను గొర్రెల కాపరి, మంచి కాపరి. యెహోవా నా కాపరి. Amazing God.
నేను చెప్పబోయే లెసన్ నేమ్ వచ్చేసి యవనస్తుడైన యేసుక్రీస్తు. ఫస్ట్ యేసుక్రీస్తు పెందకాడనే లేచి ప్రార్థన చేసుకునేవాడు. తర్వాత గ్రంథాలయం చదివేవాడు. ప్రతి శనివారం ప్రార్థనా మందిరానికి వెళ్ళేవాడు. ప్రతి సంవత్సరం యెరూషలేం మందిరానికి వెళ్ళి పస్కా పండుని ఆచరించి వచ్చేవాళ్ళు. ప్రతి శనివారం ప్రార్థనా మందిరానికి వెళ్తే అక్కడ ప్రతి ఒక్కరు యేసుక్రీస్తు లాగా ఉండాలి, మన పిల్లలు యేసుక్రీస్తు లాగా ఉండాలి అని అంటూ ఉంటారు. యేసుక్రీస్తుకి 4 తమ్ముళ్ళు. వాళ్ళ పేర్లు యాకోబు, యోషే, యోదా, సీమోను. వాళ్ళకి చెల్లెళ్ళు ఉన్నారు కానీ ఎంతమందో తెలియదు, వాళ్ళ పేర్లు తెలియదు. దీని నీతి ఏంటంటే యేసుక్రీస్తు లాగా ఉండాలి, మనం అమ్మ నాన్నలో సహాయపడాలి. నేను చెప్పబోయే కంఠవాక్యం లూకాసు వార్త 2:52. యేసు జ్ఞానమందును వయసునందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. నేను చెప్పబోయే లెసన్ పేరు యవనస్తుడైన యేసు. యేసుక్రీస్తు పెందలకడనే లేచి ప్రార్థన చేసుకొని ధర్మశాస్త్రం చదువుకొని వాళ్ళ తల్లిదండ్రులకి సహాయం చేస్తాడు. వాళ్ళ నాన్నతో పాటు వడ్రంగి పని చేస్తాడు. వాళ్ళ తమ్ముళ్ళ పేర్లు యాకోబు, యోషే, యూదా, సీమోను. వాళ్ళ చెల్లెళ్ళు ఉన్నారు కానీ వాళ్ళు ఎంతమందో తెలియదు.
వాళ్ళ పేరు తెలియదు. యేసుక్రీస్తు ప్రతి శనివారం సమాజ మందిరానికి వెళ్తాడు. ప్రతి నెలకు ఒకసారి యెరూషలేం మందిరానికి వెళ్తాడు. అక్కడ సమాజ మందిరానికి వెళ్తుంటే అక్కడున్న ప్రజలందరూ యేసుక్రీస్తులాగా మా పిల్లలు కూడా ఉండాలి అని అనుకుంటారు. యేసుక్రీస్తు వాళ్ళ నాన్న చనిపోయాడో ఎక్కడికి వెళ్ళాడో తెలియదు. వాళ్ళ చెల్లెల్ని వాళ్ళ తమ్ముడిని వాళ్ళ అమ్మని యేసుక్రీస్తే పోషిస్తాడు. కంటక వాక్యం లూకా సువార్త 2:52. యేసు జ్ఞానమందును వయసునందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచున్నాడు. వెరీ గుడ్. కడుగుచున్నారు. సీమోను దైన దోనెను
జననం, కళ్ళు మూస్తే మరణం, జీవితం అంటే పయనం, మోషే మనకు ఆదర్శం. కళ్ళు తెరిస్తే జననం, కళ్ళు మూస్తే మరణం, జీవితం అంటే పయనం, మోషే మనకు ఆదర్శం. దైవ వాక్కులు విందామా, దైవ మార్గములు వెళ్దామా, ఆయన తోడు చాలయ్యా, అద్భుతాలే చూడయ్యా. దైవ వాక్కులు విందామా, దైవ మార్గములు వెళ్దామా, ఆయన తోడు చాలయ్యా, అద్భుతాలే చూడయ్యా. కళ్ళు తెరిస్తే జననం, కళ్ళు మూస్తే మరణం, జీవితం అంటే పయనం, మోషే మనకు ఆదర్శం. పేదరికంలో పుట్టాడు, యువరాజుగా పెరిగాడు, వీలు విద్యలు నేర్చాడు, తన ప్రజలకై నిలిచాడు. పేదరికంలో పుట్టాడు, యువరాజుగా పెరిగాడు, వీలు విద్యలు నేర్చాడు, తన ప్రజలకై నిలిచాడు. దైవ మాటలు విన్నాడు, అద్భుతాలే చేశాడు, విముక్తి కోసం నిలిచాడు, వాగ్దాన భూమికి చేర్చాడు. దైవ మాటలు విన్నాడు, అద్భుతాలే చేశాడు, విముక్తి కోసం నిలిచాడు, వాగ్దాన భూమికి చేర్చాడు. కళ్ళు తెరిస్తే జననం, కళ్ళు మూస్తే మరణం, జీవితం అంటే పయనం, మోషే మనకు ఆదర్శం. కర్ర చేతిలో పట్టాడు, కథన రంగంలో నిలిచాడు, దైవ సన్నిధిని పొందాడు, దైవ మార్గం చూపాడు. కర్ర చేతిలో పట్టాడు, కథన రంగంలో నిలిచాడు, దైవ సన్నిధిని పొందాడు, దైవ మార్గం చూపాడు. ఎర్ర సముద్రం చీల్చాడు, శత్రు సైన్యమును ముంచాడు, బానిస బ్రతుకు మార్చాడు, దేవుని చిత్తం చేశాడు. ఎర్ర సముద్రం చీల్చాడు, శత్రు సైన్యమును ముంచాడు, బానిస బ్రతుకు మార్చాడు, దేవుని చిత్తం చేశాడు. కళ్ళు తెరిస్తే జననం, కళ్ళు మూస్తే మరణం, జీవితం అంటే పయనం, మోషే మనకు ఆదర్శం. కళ్ళు తెరిస్తే జననం, కళ్ళు మూస్తే మరణం, జీవితం అంటే పయనం, మోషే మనకు ఆదర్శం. దైవ వాక్కులు విందామా, దైవ మార్గములు వెళ్దామా, ఆయన తోడు చాలయ్యా, అద్భుతాలే చూడయ్యా. దైవ వాక్కులు విందామా, దైవ మార్గములు వెళ్దామా, ఆయన తోడు చాలయ్యా, అద్భుతాలే చూడయ్యా. కళ్ళు తెరిస్తే జననం, కళ్ళు మూస్తే మరణం, జీవితం అంటే పయనం, మోషే మనకు ఆదర్శం. కళ్ళు తెరిస్తే జననం, కళ్ళు మూస్తే మరణం, జీవితం అంటే పయనం, మోషే మనకు ఆదర్శం. కళ్ళు తెరిస్తే జననం, కళ్ళు మూస్తే మరణం, జీవితం అంటే పయనం, మోషే మనకు ఆదర్శం. రెండే రెండు
యేసుగా వెళ్ళాడు. అదిరవన్న హైలెస, అదిరవన్న హైలెస, అదిరవన్న 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 హైలెస, అదిరవన్న హైలెస, అదిరవన్న హైలెస, అదిరవన్న 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 హైలెస. అమ్మాయి చిన్నని ఉంచుకోలేదే, రేపు తిందామని దాచుకోలేదే. అమ్మాయి చిన్నని ఉంచుకోలేదే, రేపు తిందామని దాచుకోలేదే. తెచ్చి యేసయ్య చేతిలో పెట్టాడే, యేసయ్య దీవెనతో అవకడి ఆహారం ఇద్దరికి, నలుగురికి, 10 మందికి, 100 మందికి. ఇద్దరికి, నలుగురికి, 10 మందికి, 100 మందికి, అలా 5,000 మందికి ఆహారమాయని. అదిరవన్న హైలెస, అదిరవన్న హైలెస, అదిరవన్న 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 హైలెస, అదిరవన్న హైలెస, అదిరవన్న హైలెస, అదిరవన్న 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 హైలెస. చిన్ని చిన్ని తమ్ముడా, నీ చిట్టి చిట్టి జీవితం, చిట్టి చిట్టి చెల్లెలా, నీ చిన్ని చిన్ని హృదయం యేసయ్య చేతిలో పెడదామా, అందరికీ దీవెనగా ఉందామా. యేసయ్య చేతిలో పెడదామా, నిజమైన ఆనందం పొందుదామా. అందరికీ దీవెనగా ఉందామా, నిజమైన ఆనందం పొందుదామా. అందరికీ దీవెనగా ఉందామా, నిజమైన ఆనందం పొందుదామా. 10th క్లాస్ చదువుతున్నాను. మా అమ్మ పేరు జ్యోతి, మా నాన్న పేరు ఫిలిప్. నేను చెప్పే స్టోరీ పేరు క్రీస్తు జననం. ఫస్ట్ కన్యమరియా యోసేపు గలిలయలోని నజరేత్ అనే ఊర్లో ఉంటారు. వాళ్ళకి ప్రజా సంఖ్యలు రాయడం వలన వాళ్ళు అక్కడ ప్రజా సంఖ్యలు రాయించుకొని బెత్లెహేమ్కి వస్తారు. బెత్లెహేమ్కి వచ్చి అక్కడ ఇల్లు ఖాళీ స్థలం అడుగుతారు. అక్కడ ఇవ్వకపోయేసరికి వాళ్ళ కన్యమరియా అక్కడే యేసు ప్రభువుని కంటుంది. ఆయన్ని పశువుల తొట్టులో పండుకోబెడతారు. అప్పుడు ఫస్ట్ పరలోకం నుంచి దేవదూతలు అందరూ వస్తారు. ఒక్క గాబ్రియేలు తప్ప మిగతా వాళ్ళందరూ వచ్చి దేవుని ఆరాధిస్తారు. ఆరాధించి అక్కడి నుంచి వెళ్ళిపోతారు, పైకి వెళ్ళిపోతారు. తర్వాత గాబ్రియేలు దూత అక్కడ గొర్రెల కాపరి దగ్గరికి వెళ్ళి, దావీదు పట్టణం ముందు రక్షకుడు పుట్టాడు, ఆయన మీరు ఆరాధించండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అయితే గొర్రెల కాపర్లు అక్కడ ఉన్న గొర్రెలందరినీ అక్కడే వదిలేసి వాళ్ళు పరిగెత్తుకుంటా దేవుడి దగ్గరికి వస్తారు. వచ్చి ఆయన్ని ఆరాధిస్తారు. ఆరాధించి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. తర్వాత తూర్పు దేశ జ్ఞానులు తూర్పున ఒక చుక్క ఉదయించినందువలన అక్కడ గొప్ప రాజు పుట్టింటారని చెప్పి వాళ్ళు బయలుదేరుతారు. బయలుదేరినప్పుడు బెత్లెహేమ్కి వచ్చినప్పుడు ఆయన గొప్ప భవనాలు పుట్టింటారు అనుకొని హేరోదు రాజు దగ్గరికి వెళ్తారు. ఆయన దగ్గరికి వెళ్ళి తూర్పు చుక్కను చూసి వచ్చాము, మేము గొప్ప శక్తి గల బాబు పుట్టారని చెప్పి వచ్చాము అని చెప్తే, ఆయన ఉండి మీరు నాకు తెలీదు, మీకు కనిపిస్తే మీరు పూజించి నాకు చెప్పండి, నేను కూడా పూజిస్తానని చెప్తారు. అయితే వాళ్ళు అక్కడి నుంచి కన్యమరియా దగ్గరికి వెళ్తారు. వెళ్ళి ఆయన్ని పూజించి ఆరాధించి బంగారం సాంబ్రాణి బౌలమై సమర్పించి అక్కడి నుంచి వెళ్తుండగా గాబ్రియేలు దూత వస్తుంది. వచ్చి మీరు హేరోదు రాజు దగ్గరికి వెళ్ళొద్దు, ఆయన మిమ్మల్ని చంపబోతున్నారని చెప్పి అక్కడి నుంచి మీరు తిరిగి వచ్చిన స్థలానికి వెళ్ళిపోమని చెప్తారు. వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. మళ్ళీ కన్యమరియా దగ్గరికి వెళ్ళి మీరు ఇక్కడ ఉండొద్దు, హేరోదు రాజు యేసు ప్రభుని ఎత్తుకుంటూ వస్తున్నారని చెప్తే వాళ్ళు అక్కడి నుంచి మళ్ళీ యెరూషలేము వాళ్ళ సొంత ఊరికి వెళ్తారు, నజరేత్కి వెళ్తారు. నజరేత్కి వెళ్తే అప్పుడు హేరోదు రాజు జ్ఞానులు వెళ్ళి చాలా రోజులు అయింది, ఇంకా మనకి సమాచారం చెప్పలేనని చెప్పి చెప్తారు. అప్పుడు 2 సంవత్సరాల కన్నా పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళని చంపేయమని చెప్తారు. ఆజ్ఞ ఇస్తే ఇంకా అక్కడి నుంచి మరియా వాళ్ళు అక్కడికి వెళ్తారు. నేను చెప్పబోయే నీతి ఏంటంటే మనం కూడా దేవుని లెక్క ఉండాలి, దేవుని ఆరాధించాలి అని చెప్తున్నాను. కంఠస్వాక్యం లూకాసు వార్త 2వ అధ్యాయం 11వ వచనం. దావీదు పట్టణం మందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఆయనే ప్రభు అయిన క్రీస్తు. హల్లెలూయా. రాజు, మా అమ్మ పేరు అంతోనమ్మ.
ఏం హ్యారీరా? ఓకే. నేను చెప్పబోయే లెసన్ పేరు యవనస్తుడైన యేసు. యేసుక్రీస్తు వాళ్ళ అమ్మ నాన్న పట్ల భయభక్తి కలిగి ఉండేవాడు. వాళ్ళ అమ్మకి నాన్నకి సాయం చేసేవాడు. అలాగే యేసుక్రీస్తు ప్రతి శనివారము పరిశుద్ధ మందిరాన్ని వెళ్ళేవాడు. అక్కడ పరిశుద్ధ గ్రంథాలయానికి వెళ్ళేవాడు. అక్కడ బైబిల్ చదివేవాడు. ప్రతిరోజు ఉదయము నిద్ర లేయంగానే వేకుంజామునే లేచి బైబిల్ చదువుకొని ప్రార్థన చేసుకొని వాళ్ళ అమ్మ నాన్నకి సహాయం చేసేవాడు. వాళ్ళ నాన్నతోటి వడ్రంగి పని చేసేవాడు. వాళ్ళ అమ్మకి నాన్నకి చాలా సహాయం చేసేవాడు. అలాగే అక్కడికి పరిశుద్ధ మందిరానికి వెళ్ళినప్పుడు అక్కడ చూసిన జనాలు మొత్తం మరియమ్మకు చెప్తా ఉంటారు, మీ కొడుకులాగా ఉండాలి మా పిల్లలు కూడా అని చెప్తా ఉంటారు. అలాగే యేసుక్రీస్తు వాళ్ళ నాన్న ఎక్కడికి వెళ్ళారో తెలియదు, చనిపోయాడో తెలియదు. అయితే యేసుక్రీస్తు వాళ్ళ తమ్ముళ్ళ బాధ్యత, వాళ్ళ అమ్మ బాధ్యత, వాళ్ళ చెల్లెల బాధ్యత, అందరి బాధ్యత తీసుకునేవాడు. వాళ్ళ తమ్ముళ్ళ పేరు యాకోబు, యోషే, యూదా, సీమోను. వాళ్ళ నలుగురు తమ్ముని బాగా చూసుకునేవాడు. వాళ్ళ చెల్లెల్ని బాగా చూసుకునేవాడు. వాళ్ళ అమ్మని చూసుకునేవాడు. యేసుక్రీస్తుకి వాళ్ళ తమ్ముళ్ళ బాధ్యత, చెల్లెల బాధ్యత చాలా బాగుండేది. అలాగే దీని యొక్క నీతి ఏంటంటే మనం కూడా మన తల్లిదండ్రుల పట్ల భయభక్తి కలిగి ఉండాలి. తల్లిదండ్రులకు సహాయం చేస్తూ ఉండాలి. కంటతాకి లూకాసు వార్త 2వ అధ్యాయం 52వ వచనం. యేసు జ్ఞానమందును వయసునందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. చెప్పబోయే లెసన్ పేరు కన్యమరియ గర్భంలో యేసుక్రీస్తు. ఒకరోజు కన్యమరియ కూర్చొని ఉంటే దేవదూత వచ్చి, మరియ నీకు ఒక శిశువు పుట్టబోతున్నాడు, అలాగే నీ గర్భవతి అయిన ఎలిజబెత్ కూడా గర్భవతి అయి ఉంటుంది అని చెప్పాడు. అప్పుడు మరియా ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళింది. అప్పుడు వెళ్తే కన్యమరియ ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళినప్పుడు వందనాలమ్మ అని చెప్పిద్ది. అప్పుడు కన్యమరియ గర్భంలో ఉన్న యేసుక్రీస్తు ఎలిజబెత్ గర్భంలో ఉన్న బాప్తిస్మిచ్చి యోహాను వందనాలు చెప్పుకుంటారు. తర్వాత వాళ్ళిద్దరు సహాయం చేసుకుంటారు. అలాగే మూడు నెలలు గడిచిపోయింది. అప్పుడు కన్యమరియకి 3వ నెల, ఎలిజబెత్కి 9వ నెల. అప్పుడు కన్యమరియ వాళ్ళ నజరేతు అనే గ్రామానికి వెళ్ళిపోయింది. ఇంకా మా నాన్న పేరు జయ దావీదు. పిల్లలు అందరూ అక్కడ వినండి. చెప్తున్నాను. మా నాన్న పేరు జయ దావీదు. మా అమ్మ పేరు జడ యేసమ్మ. నేను చెప్పబోయే లెసన్ పేరు బాలుడని యేసు. బాలుడు అన్నప్పుడు 12 సంవత్సరాలు ఉంటుంది యేసుక్రీస్తుకి. యేసుక్రీస్తుకి అప్పుడు యూదుల పండుగ అంటే పస్కా పండుగ అని అప్పుడు వాళ్ళకి ఒక పండుగ ఉండేది. అదే యూదుల పండుగ, అదే పస్కా పండుగ. వాళ్ళు పస్కా పండుగని ఆచరించడానికి పోతారు. ఆచరించడం అంటే దాన్ని పాటించి దానికి చేసుకునే వంటకాలు, మన క్రిస్మస్కి ఎలాగా డ్రెస్సులు అవన్నీ ఎలా చేసుకుని నాటికలు ఎలా చేసుకుంటాం, వాళ్ళు కూడా అలాగే జరుపుకుంటారు. నజరేతు నుండి వాళ్ళు దావీదు పట్టణం అంటే యెరూషలేముకి వెళ్ళాలి. ఆ యెరూషలేముకి వెళ్ళడానికి 3 మైళ్ళ దూరం ఉంటుంది. 1 మైల్ అంటే 3 కిలోమీటర్లు. అలా 9 కిలోమీటర్లు నడుచుకుంటూ పోవాలి. యేసుక్రీస్తు వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న, వాళ్ళ తమ్ముళ్ళు, వాళ్ళ చెల్లెళ్ళు, వాళ్ళ నాన్న వెళ్తారు. వెళ్ళి జరుపుకొని మొత్తం జరిగిన తర్వాత వచ్చుండగా సగం దూరం వాళ్ళు వచ్చి వెనక్కి చూడగానే యేసుక్రీస్తు కనపడరు. ఎక్కడికి పోయారని వాళ్ళు వెతుకుతూ పోతుండగా అటు దావలో పోయేటప్పుడు ఒక పక్క ఊర్లో ఉంటాయి కదా, ఊర్లో యేసు వాళ్ళు చుట్టాలు ఉంటారు కదా, యేసుక్రీస్తు ఉన్నాడేమోనని అడుగుతూ వెళ్తూ ఉంటారు. చివరికి యెరూషలేముకి వెళ్తారు. యెరూషలేముకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక సభలో యేసుక్రీస్తు కూర్చొని పెద్ద వాళ్ళు ఉంటారు కదా, పాస్టర్స్, వాళ్ళని ప్రశ్నలు వేస్తూ ఉంటాడు. ఎవరి చెప్పలేని ప్రశ్నలు వేస్తూ ఉంటారు. అప్పుడు వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ వచ్చి యేసు ఇలా రా అని పిలుస్తారు. అప్పుడు పిలిచినప్పుడు పెద్దలు ప్రశ్నలు ఆన్సర్లు జవాబులు చెప్పిన వాళ్ళు ఏమనుకుంటారు, అమ్మాయి వెళ్ళిపోయాడు ఇంకా రాడా అని అనుకుంటారు. అట్ట వాళ్ళు యేసుక్రీస్తుని అడుగుతారు, యేసు మాతో ఎందుకు రాలేదు అని అడిగినప్పుడు నేను
వచ్చిన పని మీకు గుర్తులేదా? మా తండ్రి చెప్పిన పని మీకు గుర్తులేదా అని మా తండ్రి పని మీద వచ్చినాను, మీకు గుర్తులేదా అని చెప్తాడు యేసుక్రీస్తు. అప్పుడు వారికి కన్యమరికి దూత వచ్చి చెప్పింది. ఆ విషయం గుర్తుకొచ్చి వాళ్ళు వెళ్తారు. దీంట్లో ఉన్న నీతి ఏంటంటే తల్లిదండ్రులని సన్మానించాలి, వాళ్ళు చెప్పిన పనులను చేసుకోవాలి, వాళ్ళని బాగా చూసుకోవాలి. కంటత వాక్యం లూకాసు వార్త 2వ అధ్యాయం 52వ వచనం. యేసు వయసునందును జ్ఞానమందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచున్నాను. ఈ సమయం ఇచ్చిన మీరందరికీ ధన్యవాదములు. నా పేరు పి ఆదిత్య, మా నాన్న పేరు పి నరేష్, మా అమ్మ పేరు పి కేతుర. నేను ఇప్పుడు చెప్పబోయే కన్యమరియ గర్భంలో ఉన్న యేసు. ఒకరోజు కన్యమరియ పని చేసుకుంటూ ఉంటుంది. అప్పుడు దేవదూత వచ్చి, కన్య అయిన మరియా, నువ్వు గర్భం దాల్చుతున్నావు అనగానే, ఇది అసాధ్యం, నేను పురుషుని ఎరగని కన్యని, నాకు ఇది ఎలా సాధ్యం అనగానే, నువ్వు నమ్మకపోతే నీ బంధువురాలని ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళు, తనకి ఇప్పుడు 6 నెల అనగానే కన్య మరియా ఎలిజబెత్ని వెతుక్కుంటూ ఎలిజబెత్ దగ్గరికి వెళ్తుంది. ఎలిజబెత్కి అప్పుడు నిజంగానే 6 నెల అని మరియాకి అప్పుడు 3వ నెల, ఎలిజబెత్కి అప్పుడు 6వ నెల. అప్పుడు మరియా నిజంగానే నమ్ముతుంది. అప్పుడు మరియను చూసి ఎలిజబెత్ గర్భంలో ఉన్న శిశువు గంతులేసెను. ఆమేన్. ఈ లెసన్ కంటత వాక్యం లూకాసు వార్త 1వ అధ్యాయం 41వ వచనం. ఎలిజబెత్ మరి యొక్క వందన వాచనం వినగానే ఆమె గర్భంలో ఉన్న శిశువు గంతులేసెను. ఆమేన్. మా నాన్న పేరు జడం మాధవ. నేను చెప్పే లెసన్ పేరు యవనస్తుడైన యేసు. యేసుక్రీస్తు 12 సంవత్సరాలు 30 సంవత్సరాల దాకా ఉన్నప్పుడు తల్లిదండ్రులకి లోపడతాడు. తల్లిదండ్రులు ప్రతి పని చేస్తాడు. చక్క కొట్టడానికి పని చేస్తాడు, చక్క పని చేస్తాడు. వాళ్ళ అమ్మ నాన్న చెప్పింది చేస్తాడు. రోజు శనివారం ప్రార్థనకి వెళ్తాడు. ప్రార్థనకి వెళ్ళి చేసి వస్తాడు. ప్రతిరోజు పని చేస్తాడు. వాళ్ళ చెల్లిని తమ్ముల్ని పోషిస్తాడు, వాళ్ళ అమ్మని పోషిస్తాడు. తర్వాత వాళ్ళ నాన్న ఎక్కడికో వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతే అప్పుడు యేసుక్రీస్తే వాళ్ళ బాధ్యతలు తీసుకుంటాడు. వాళ్ళ తమ్ముళ్ళ పేర్లు వచ్చేసి యాకోబు, యోషా, సేతు, యూదా, సీమోను. వాళ్ళకి చెల్లి ఉన్నారు కానీ తెలీదు. దీని నీతి ఏంటంటే మన తల్లిదండ్రులు లోపల ప్రతి పని చెయ్యాలా, తల్లిదండ్రులు చెప్పింది చెయ్యాలా. అల్లుయ కంటత వాక్యం లూకాసు వార్త 2వ అధ్యాయం 35వ వచనం. 35వ వచనం. ఆయన పెందకడినే లేచి, ఇంకా చాలా చీకటితో లేచి బయలుదేరి ప్రార్థనకు వెళ్ళి ప్రార్థన చేసుకుంటాడు. దేవుని
నశింతురు భక్తిహీనులు నిర్మూలమైపోతురు దేవుని యందు భయభక్తి కలిగి పరిశుద్ధముగా నడిచెదం దేవుని యందు భయభక్తి కలిగి పరిశుద్ధముగా నడిచెదం దేవుని అవసరం మనకెంతో అవసరం దేవుని జ్ఞానం అవసరం మనకెంతో అవసరం దావీదు కుమారుడైన రాజైన సొలొమోను భౌతిక జ్ఞానము కంటే దేవుని జ్ఞానము కోరెను లోకంలో మహాజ్ఞానము గలవాడే గొప్ప రాజుగా పేరు పొందెను లోకంలో మహాజ్ఞానము గలవాడే గొప్ప రాజుగా పేరు పొందెను జ్ఞానం దేవుని జ్ఞానం అవసరం మనకెంతో అవసరం జ్ఞానం దేవుని జ్ఞానం అవసరం మనకెంతో అవసరం దేవుడే జ్ఞానమునకు మూలం తెలివి వివేచన కారణం దేవుడే జ్ఞానమునకు మూలం తెలివి వివేచన కారణం జ్ఞానం దేవుని జ్ఞానం అవసరం మనకెంతో అవసరం జ్ఞానం దేవుని జ్ఞానం అవసరం మనకెంతో అవసరం అవసరం మనకెంతో అవసరం అవసరం మనకెంతో అవసరం యెహోవాను స్తోత్రం. పిల్లలందరూ లైటింగ్ లేదు